ఈ దిన వాక్యము 13వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడిస్తున్న చక్కటి మాట. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. హల్లెలూయా. లోకములోని గనులకు కలిగి ఉన్న వంటి పేరు, లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు మనకి రావాలనుకోండి, వారితో మనకి రక్త సంబంధం ఉండాలి, వారి యొక్క సంతానమైన అయి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పేరు అంటే పలానా వాళ్ళ పిల్లలు, పలానా వాళ్ళ పిల్లలు, పలానా వాళ్ళ పిల్లలు అని వస్తుంది. కానీ ఏ విధమైన సంబంధము లేకుండా మనకి గనులకు కలిగి ఉన్న పేరు ఎలా వస్తుందంటే, ఆ గనులను నిలువబెట్టింది, ఆ గనులకు అంత ఘనత వచ్చేలాగా చేసింది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి గనులకు ఘనమైన పేరు వచ్చేలా చేసి, వారి జీవితాలు ఘనముగా చేసి, వారి పేరును సైతం గొప్పగా చేసిన గొప్ప దేవుడికి పక్షపాతము లేదు. నీవని, నేనని, ధనికులని, పేదని, కులవర్గన కానీ, ప్రాంత విభజన కానీ, స్త్రీ అని కానీ, పురుషుడని కానీ ఏ తేడా లేదు, ఏ భేదము లేదు. దేవుడు పక్షపాతి కాడు. అదే పేరు మనకి కూడా ఇవ్వగల సమర్థుడు. అబ్రహాముతో అంటాడు, ప్రభులవారు నీ నామము గొప్ప చేసేదను, నీ పేరుని గొప్ప చేసేదను. చూడండి, లోకంలో ఒక్కొక్కళ్ళ పేరు చెప్పుకున్నాం అనుకోండి, అలాంటి వాళ్ళ పేరు చెప్పేవిటంట, అలాంటి వాళ్ళ సంబంధం ఏంటి అంట, అదేం ప్రాంతం అంటారు. అవునా కదా? అలాగే ఒక్కొక్కళ్ళ పేరు చెప్పారు అనుకోండి, అబ్బా వాళ్ళు చాలా గొప్పలమ్మా, ఆ ప్రాంతమా చాలా గొప్పది, అలా చాలా గొప్పలు అని అంటారు. దేవుడే ఆ పేరుని, ఆ నామమును గొప్ప చేసేవాడు. కాబట్టి మన జీవితాలలో కూడా అలాంటి పేరు ఇవ్వగల సమర్థుడు. ఎన్నాళ్ళు నీ పేరు ఏమైపోయిందో, ఎన్నాళ్ళు నువ్వేమైపోయావో, ఎన్నాళ్ళు నీ జీవితం ఏ విధంగా అయిపోయిందో, కానీ నువ్వు దేవుణ్ణి అడుగు. దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదంగా మార్చి నీ పేరును సైతం గొప్పగా దీవించేసే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.